సో హలో గైస్, అందరు జై శ్రీరామ్ జై శ్రీ గణేష్. ప్రజెంట్ అయితే నాగోల్లో ఉన్నాం. సో నాగోల్లో ఎక్కడ ఉన్నాం అంటే సరస్వతి ఆర్ట్స్లో ఉన్నాం. సో ఇక్కడ చాలా యూనిక్ గణేష్లు ఉన్నాయి. సో ఒక యూనిక్ గణేష్ అయితే అన్నవాళ్ళు అయితే చాలా దూరం నుంచి వచ్చి తీసుకెళ్తారు. సో ఎక్కడి నుంచి వచ్చారో ఏందని ఫుల్ డీటెయిల్ అన్నవాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో వెళ్దాం పదండి. హాయ్ అన్న. హాయ్. జై శ్రీ గణేష్ అన్న. జై శ్రీ గణేష్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? మేము భీమవరం నుంచి వచ్చాము. భీమవరం నుంచి వచ్చారు. సో ఇది ఎన్నో సంవత్సరం మన గణేష్? 28వ వార్షికోత్సవం మాది. 28వ సంవత్సరం. అన్న ఇప్పుడు ఇక్కడ తీసుకోవడానికి కారణం ఏంది మన గణేష్? అంటే మనకి ఇక్కడ కెల్లా విజయలక్ష్మి గారు అని ఒక డోనర్ గారు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు మనకి ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచే పంపుతారు మనకి. ప్రతి సంవత్సరం అంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే నాగోల్ అటుపక్క తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం. ప్రతిసారి నాగోల్లో తీసుకుంటారు? నాగోల్లోనే లేదు, ఎక్కడ బొమ్మ నీట్గా ఉంటే బాగుంటే అక్కడ తీసుకుంటాం. హైదరాబాద్లో పోయినసారి నాగోలు నెక్స్ట్ ఇటు. నాగోల్లోనే తీసుకుంటాం. ఇప్పుడు మన గణేశుడు వచ్చేసి కాన్సెప్ట్ ఏంది? మన గణేశుడు వచ్చేసి మనం ఇక్కడ మనకి భీమవరం అండి, వెస్ట్ గోదావరి భీమవరం, అది విశాఖ డైరీ గ్రామంలో మనకి ఇక్కడ విజయలక్ష్మి గారు అని మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆవిడే ఇస్తారు డోనర్. ఇచ్చిన కాడి నుంచి మనం ఆవిడ ద్వారానే మనం నిలబెట్టుకుని ఉంటాం. ఆవిడ చేసిన ప్రోత్సాహ కార్యక్రమాల వల్ల మేము అక్కడ అంత ఘనంగా చేయగలుగుతున్నాము. అక్కడ విశాఖ డైరీలో మనకి ఇంత ఫీట్ విగ్రహాలు పెట్టినవి లేవు. మనకి ఈవిడ ఇవ్వడం వల్ల మనం అక్కడ అంత ఉత్సాహంగా చేయగలుగుతున్నాం. సో మీ యూత్ పేరు ఏం పేరు అన్న? యోగ గణేష్ యూత్. ఎంతమంది ఉంటారు? 30 మంది పైనే ఉంటారు. సో ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? మాది 400 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ నుంచి మీరు వెళ్ళే వరకు 400 అంటే 12 అవర్స్ పడుతుంది. 12 అవర్స్ పడుతుంది. తీసుకెళ్ళంగానే ఆగమన్ కానీ అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఆగమనాలు ఏముండవు. అంటే మనం 7వ తారీఖుని సెప్టెంబర్ 7వ తారీఖుని మనకి వినాయక చవితి. ఇంకా అప్పుడు దాకా కూడా పందిరి మనం స్టేజ్ మీద వేసుకున్నాం. స్టేజ్ మీద వేసుకొని పందిరి డెకరేషన్ చేసుకొని ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతాం. సో మన గణేషునికి ఏమన్నా అన్నదానం కార్యక్రమాలు కానీ చేస్తాం? అన్నదాన కార్యక్రమం ఇప్పుడు సెప్టెంబర్ 7వ తారీఖుని మన వినాయక చవితి. అది అయిన తర్వాత 16 రోజులు మనం ఉత్సవాలు చేస్తాము. 16వ రోజు అంటే 22వ తారీఖు మన గణేష్ నిమజ్జనం జరుగుతుంది. భారీ ఊరేగింపు మేళ తాళాలతోటి అన్నిటితోటి వెళ్తూ ఉంటుంది. తర్వాత 29వ తారీఖు నెక్స్ట్ సండే మనం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఒక 1500 మంది దాకా అన్నదాన కార్యక్రమం ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది. అది మన అన్నదానానికి అందరూ ఊళ్ళో గ్రామ పెద్దలందరూ కూడా బాగా ప్రోత్సహించి చేస్తూ ఉంటారు. మనకి మీకు ఊళ్ళో సపోర్ట్ కానీ ఏ విధంగా ఉంది? ఆ సపోర్ట్ అంతా మాకు అంతా బాగా ఉంటుంది. పేటలో పెద్దోళ్ళ తరపు నుంచి యూత్ తరపు నుంచి అంతా సపోర్ట్ బాగుంటుంది. మనం బాగా చేస్తాం. విశాఖలోనే వెస్ట్ గోదావరిలోనే మనం బాగా చేస్తాం. హైలైట్గా ఉంటుంది. వెస్ట్ గోదావరిలోనే మాది హైలైట్. ఈ సరస్వతి ఆర్ట్స్లో మీకు ఈ గణేష్ నచ్చింది అన్న? ఈ గణేష్ నచ్చింది. అంటే మనకి ఆవిడ కల్లా విజయలక్ష్మి గారు మనకి ఆవిడ చేస్తారు. వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకొని దీన్ని ప్రోత్సహించడం జరిగింది. దానివల్ల మనం ఎక్కువ ఫీట్ అయితే మనం ట్రావెలింగ్కి మాకు ఇబ్బంది. రైల్వే గేట్లు బ్రిడ్జిలు అవి ఉండటం వల్ల మేము ఫీట్ తగ్గించుకొని 14 ఫీట్లోకే వెళ్ళి 14 ఫీట్ నుంచి మనం వెళ్తున్నాం. మన గణేష్ ఎన్ని ఫీట్? ఇది 14 ఫీట్. 14 అంటే ఇంకేమన్నా మన చెప్పాలనుకుంటారా ప్రజలకు? ఏమన్నా చవితి ఎలా చేసుకుంటారు ఏంటని? వినాయక చవితి మనకు స్టార్టింగ్ జరిగేది వినాయక చవితి పండుగ. మన చక్కగా పచ్చని తోరణాలతోటి కుడుములతోటి అన్నిటితోటి మనం పసుపు మూల అన్నీ వేసుకొని అంతా బాగా చేసుకుంటాం. పత్రిలో పెట్టుకొని గరికి పూజ పెట్టుకొని మనకి స్టార్టింగ్ ఆవిడతోటి మనం పూజ చేస్తాం. ఆవిడ మన డోనర్ ఇచ్చే ఆవిడతోటి మనం ఫస్ట్ పూజ స్టార్ట్ చేసుకొని మనం 16 రోజులు కూడా మనం పూజా కార్యక్రమాలు ఉదయం సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు ఉంటాయి. మధ్యలో భజన కార్యక్రమాలు అవి ఉంటాయి. అవన్నీ కోలాటంలు అవన్నీ ఉంటాయి. అన్నీ బాగా జరుగుతాయి. లాస్ట్ మట్టుకు 16వ రోజు మట్టుకు ఊరేగింపు మట్టుకు బాగా జరుగుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అనమాట శ్రీ సరస్వతి ఆర్ట్స్ దగ్గర ఉన్న అప్డేట్ అయితే. సో మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ అయితే ఇచ్చిన అనుకుంటున్నాను నేనైతే. సో మన గణేష్ ఎట్లా లిఫ్టింగ్ చేసిరని ప్రతి ఒక్కటి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి జై శ్రీరామ్ జై శ్రీ గణేష్. జై శ్రీ.